నేనైతే చాలా డిసప్పాయింటెడ్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే ఏదో కంటెంటో లేకుంటే సంథింగ్ ఏదో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇదేంటంటే ఏదో సింపుల్ రివెంజ్ స్టోరీ, హీరో ఎలా ఎలివేట్ అవుతాడు అనేది సినిమా అంతా. నాకు అది ఇంకోటి అంత ఎక్కువ లెంత్ తీసుకోవాల్సిన అవసరం, అంత కంటెంట్ కూడా లేదు ఓవరాల్గా. ఇంకోటి కొన్ని సాంగ్స్ అసలు సింక్ లేవు, వస్తాయి పోతాయి. హీరోయిన్ని స్నేహ గారి క్యారెక్టర్ కొంచెం మదర్ క్యారెక్టర్గా బాగానే అనిపించిన, హీరోయిన్ మీనాక్షిని ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నా నాకు అసలు అర్థం కావట్లా. ఎందుకంటే ఉంటుంది గుంటూరు కారంలో ఎలా ఉందో ఇందులో అలాగే ఉంది. అంత అందమైన అమ్మాయిని అలా పెట్టడం నాకైతే నిజంగా చాలా డిసప్పాయింటెడ్. నేనైతే ఓవరాల్గా చేసిన యాక్టర్స్ చాలా బాగా చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అంటే వాళ్ళు డైరెక్టర్ నేను ఇది చూపించాలి, ఇలా చూపించాలి, అలాగే చూపించాడు. బట్ మనకు అది నాకైతే పర్సనల్గా నాకు నచ్చలేదు. ఎందుకంటే త్రీ త్రీ అవర్స్ సీట్లో కూర్చోబెట్టే అంత కంటెంట్ ఏం లేదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో మీకు విజయ్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు థియేటర్కి వస్తాడు, అది కామన్. బట్ డిసప్పాయింట్మెంట్ అవుతారా అవ్వదా అనేది బేస్డ్ ఆన్ యువర్ ఫీలింగ్. థ్యాంక్ యూ. చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ చాలామంది ఉన్నారు, ప్రశాంత్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ప్రభుదేవా గారు మెయిన్. కాకపోతే నాకు క్యారెక్టర్ ఉన్న పర్సన్స్ కన్నా క్యారెక్టరైజేషన్ స్టోరీ చాలా ఇంపార్టెంట్ కదా. సో దాని బేస్ నాకు అంతగా క్యారెక్టర్ బెస్ట్ అనిపించింది. విజయ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, విజయ్ గారి క్యారెక్టర్ బాగుంది. ఇంకోటి ప్రభుదేవా గారి క్యారెక్టరు, ప్రశాంత్ క్యారెక్టర్ అందరి బాగున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే కంటెంట్ కొంచెం ఎక్కడో సింక్, అక్కడక్కడ కొన్ని సింక్ లేకుండా వస్తాయి. డబల్ రోల్ ఏం లేదు, అంతా విఎఫ్ఎక్స్లో చేసినట్టు అనిపించింది. అది కూడా వరస్ట్గా ఉంది, నాకు అది అసలు నచ్చల. 3 జనరేషన్ కవర్ చేసినట్టు అది చూపించడం కానీ అది కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను. ఓవరాల్గా చూడొచ్చు. ఒక లవర్ నుంచి మదర్ అయ్యే క్యారెక్టర్ ఓకే బాగానే ఉంది. మధ్య మధ్యలో సీరియల్ డైలాగులు వావ్ బాగానే వేశారు ఆవిడ. కాకపోతే ఇంకొంచెం అదే నేను ఓవరాల్గా డిసప్పాయింటెడ్ ఫిక్స్. బట్ థియేటర్కి వెళ్ళి అయితే చూడొచ్చు సినిమా. థ్యాంక్ యూ. క్యారెక్టర్కి అంత కరెక్ట్ అయినా ఆయన నెగిటివ్ షేడ్లో చూస్తుంటే నాకే కోపం వస్తుంది. అసలు ఏంద్రా నాయన ఇట్లా చేస్తుండే ఇంత సాడిస్ క్యారెక్టర్ అని చెప్పేసి. ఆ సన్ క్యారెక్టర్ చూసి చాలా కోపం వచ్చింది. మళ్ళీ ఆ సాడీస్ సాంగ్స్ చేస్తున్నా ఏం చేస్తున్నా అంత ఎంజాయ్ లేకపోతున్నారే. ఏంద్రా నాయన మన విజయ్ గారు ఇంత నెగిటివ్ షేడ్స్ కనబడాయి అని. నాకైతే వెంకట ప్రభు గారి మూవీస్లో సరోజ అంటే చాలా ఇష్టం. నేను కాలేజ్ డేస్ ఉన్నప్పుడు ఆ మూవీ చూసిన మస్తు ఎంజాయ్ చేసాను నేను. అట్లనే ఆయన వెంకట ప్రభు గారి మూవీలో ఏవైతే ట్విస్ట్ టర్న్స్ అసలు ఎవడు మంచోడో ఎవరు చెడ్డోడో అర్థం కాకుండా ఉంటుంది. అట్లనే 100% వెంకట ప్రభు గారి మూవీలానే ఉంది, చాలా బాగుంది. నేనైతే ఎంజాయ్ చేసిన. కాకపోతే ఫస్ట్ టైం తలపతి విజయ్ గారిని చూసే కోపం వచ్చింది. చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, ఎవ్రీథింగ్, గ్రాఫిక్స్ అయినా సరే, ఆ సన్ క్యారెక్టర్ అయినా సరే. వెంకట ప్రభు లాస్ట్ మన ఏమంటారు ఎండ్ టైటిల్స్ వచ్చినప్పుడు ఇంకొక ట్విస్ట్ వస్తుంది. ఆ ఎండ్ టైటిల్స్ వచ్చిన తర్వాత వెళ్ళిపోకండి, ఇంకో విజయ్ గారిని చూస్తారు. అది మాత్రం కంపల్సరీ చూడండి. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా. ఒక మన హీరోలను ఎట్లయితే ఇష్టపడతామో తలపతి విజయ్ గారు సినిమాలు కూడా మనం అంతే ఎంజాయ్ చేస్తాం. కాబట్టి కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఏంటన్నా ఏ సినిమా గోట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో, ఒకటే మాట చెప్తున్నా. సినిమా అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, ప్రొడక్షన్ వాల్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. స్టోరీ పరంగా 3 అవర్స్ ఉన్నా కూడా బోర్ అయితే అనిపించలేదు నాకైతే. సినిమా చూసినంతసేపు అయితే అంటే తండ్రి కొడుకుల కాంబినేషన్ అనేది కొద్దిగా రొటీన్ అనిపించింది. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కాకపోతే తండ్రిని మించిన కొడుకు అయిపోయాడు. సినిమా గురించి ఒకవేళ పక్క పెడితే నిజంగా త్రిష గారు అయితే మామూలుగా చేయలే పర్ఫార్మెన్స్. నిజంగా హీరోయిన్గా అసలు ఐటమ్ సాంగ్, హీరోయిన్గా ఇన్ని సినిమాలు చూసినా కానీ ఐటమ్ సాంగ్ అయితే ఊపేసింది ఈ సినిమాలో. త్రిష గ్లామరే కాదు, అలాగే త్రిష అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చేసాం. క్లైమాక్స్ సాంగ్ బాగుందన్న, ఐటమ్ సాంగ్ అదొక్కటి నాకు బాగా నచ్చింది. విజయ్ గారి కెరియర్లో ఇది కొద్దిగా డల్ అనిపించింది నాకైతే. స్టోరీ పరంగా చూసిన, యాక్షన్ సంబంధించి అయినా ఇద్దరు అంటే తండ్రికి మించిన అన్నట్టుగా ఏం లేదు. వాళ్ళిద్దరిదే లాగ్ అనిపించి కొద్దిగా అట్లా బోర్ ఉంది. కానీ మిగతా అంతా ఓకే. 3 అవర్స్ అంటే చూడొచ్చు అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అలాగే మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఏంటా అనేది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సూపర్. క్యారెక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఎలా వాళ్ళ క్యారెక్టర్ నిజంగా అదే 5 మెంబర్స్ని ఒక టీమ్గా చేసి నిజంగా ఒకటైతే చెప్పొచ్చు అండి. సినిమా పరంగా అయితే ఇట్స్ ఎ గుడ్ స్టోరీ. కొద్దిగా డల్ ఉంది, అంతకు మించి అయితే ఏం లేదు. సినిమా సాంగ్స్ బాగుంది. అదే ఐటమ్ సాంగ్ అయితే బాగా ఎంజాయ్ చేసిన. త్రిష గారు రావడం ఎంట్రీ అసలు బాగుంది. ఆ సాంగ్ ఎంట్రీ లేదండి, అంటే చాలా రోజుల తర్వాత త్రిష గారు హీరోయిన్గా చేసిన తర్వాత ఐటమ్ సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ మూవీ కదా, నాకు బాగా అనిపించింది. అట్లా రేటింగ్ ఏం లేక బాగుంది మూవీ. గుడ్
చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే తలపతి ఫ్యాన్స్కి అండ్ మన తలా ఫ్యాన్స్కి మాత్రం ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ఎంట్రీస్ కావచ్చు, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో టెక్నికల్గా మూవీ అయితే బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది. కథలో కూడా కొన్ని ట్విస్ట్లు అయితే చాలా చాలా బాగా అనిపిస్తాయి. అలాగే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి, కానీ అవన్నీ ఓవర్కమ్ చేసుకొని చూస్తే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మెయిన్గా అయితే మన చాలామంది గెస్ట్లు కూడా ఉన్నారు అన్న. సో ప్రభుదేవ గారి యాక్టింగ్ కావచ్చు, మన తలపతి గారి యాక్టింగ్ కావచ్చు, వాళ్ళిద్దరు మధ్య వచ్చే సీన్స్ కావచ్చు చాలా బాగా ఆకట్టుకున్నాయి. అండ్ మన మీనాక్షి చౌదరి అందం కోసమైనా సినిమా చూడాలి, అంత బాగుంది. అమ్మాయిని చాలా బాగా చూపించారు ఉన్నంత సేపులో. అండ్ విజయ్ గారు ద్విపాత్ర అభినయం చేశారు కదా దీంట్లో, సో అది కూడా బాగా అనిపించింది. సో ఫ్యామిలీ తోటి వచ్చి చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది. 3 hours మూవీ లాగ్ అనిపించింది. అంటే చెప్పాలంటే 3 hours కాబట్టి కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది, బట్ పర్లేదు అనిపిస్తుంది కూర్చోబెడుతుంది. సిఎస్ చెప్తున్నా కదా, తలపతి ఫ్యాన్స్కి తలా ఫ్యాన్స్కి హై ఫీస్ట్ అని చెప్తున్నా. అందుకే తలా ఫరే రీజన్ అని ఇంకా గొప్పగా చెప్పుకుంటారు మనోళ్ళు. స్నేహ గారు కూడా ఉన్నారు కదా. స్నేహ గారు కొంచెం స్నేహంతో ఉన్నారు, కాసేపు బాగానే అనిపించింది. ఉన్నంతసేపు ప్రతి ఒక్కరు బాగా చేశారు. స్నేహ గారికి అంత స్కోప్ ఏం లేదు. సాంగ్స్ అది ఒక సాంగ్ బాగా వైరల్ అయింది, యూట్యూబ్లో ట్రోల్ చేశారు కదా, ఆ సాంగ్ సినిమాలో చూస్తే బాగా అనిపించింది. మైనస్ పాయింట్స్ ఇంకేమున్నాయి? మైనస్ అంటే కొన్ని మైనస్లు ఉన్నాయి, బట్ ప్లస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సినిమా బాగుంది. ఇప్పుడే చూసినావు కదా. ஸோ நான் படம் பார்த்தேன், கோட் மூவி படம் பார்த்தேன். நான் வாழ்க்கையில் பார்த்ததே இல்லை, ரொம்ப நிறைய நல்லதா படம். అండ్ దిస్ ఇస్ ద కడసిల్ పడమ్ ఆఫ్ విజయపతి. తెలుగు ఛానల్ తెలుగులో చెప్పాలి. మీరు అక్కడికి రారు, మీ ఛానల్ అక్కడ దాకా తీసుకుపోదాం అనుకుంటా, కానీ మీరు అక్కడ నేను ఈయనే సరే చెప్పండి. ఇన్నే కావాలి. సో తలపతి విజయ్ గారిది చివరి మూవీ కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. మూవీ చాలా మంచిగా ఉందండి. అండ్ నేను దీని తర్వాత మన తలపతి గారు పాలిటిక్స్లో వెళ్ళిపోతా అని అన్నారు, అది వినికిడియో లేకుంటే నిజమో నాకు తెలీదు. అండ్ మోరోవర్ ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారికి తలపతి విజయ్ గారికి ఒక సిమిలారిటీ ఉంది. సో ఖుషి సినిమాని మన పవన్ కళ్యాణ్ గారు తీసి హిట్ కొట్టారు. సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలని తీసుకుని విజయ్ గారు హిట్ కొట్టారు. సో ఓవరాల్గా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మైట్ బి హీ విల్ బికమ్ ఏ సీఎం ఆర్ నాట్, ఐ టు డోంట్ నో, బట్ ఎంటైర్ తమిళనాడు ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ మీన్స్ తలపతి కేమ్ ఇన్ టు పాలిటిక్స్. దిస్ ఇస్ అండ్ వెరీ నైస్ మూవీ అండి. అండ్ ఇందులో మీనన్ అనేటువంటి ఒక దాని ఏమంటారు విలన్ రోల్ కొద్దిగా గట్టిగా ఉంటే బాగుండేది. అండ్ విలన్ హెయిర్ యొక్క కంటిన్యూటీ మిస్ అయిపోయింది. ఒకసారి నల్లగా ఉంటుంది, ఒకసారి తెల్లగా ఉంటుంది, ఒకసారి పెయింట్ వేసినారు, ఏందో అది నాకు అర్థం కాదు. హెయిర్ స్టైల్ ఎవరయ్యా నాకు అర్థం కాదు. సో దిస్ ఇస్ ద మూవీ అండి. ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. విజయ్ తలపతి గారిని యంగ్గా చూపిస్తే ఎలా ఉంటుందో అనేటువంటి తమిళనాడు వాళ్ళకి బాగా అంటే నచ్చుతుంది. బట్ మైట్ బి మనకు కూడా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. 3 hours బోరింగ్ అంటున్నా, ట్రిమ్ చేస్తే బాగుండేదా? మీ ఉద్దేశం ఏంటిది? ఇంకా లాస్ట్ మూవీ కదన్నా ఆయనది, ఇంకా 4 గంటలైనా చూసేద్దాం, ఏముంది అవసరమైందా. అంటే మన సిఎస్కే టీం గిట్టగా అనిపించింది అంట ధోని మ్యాచ్లో జరిగే సంఘటనలో అలా జరిగిపోయింది అంతే, అర్థమైంది. ధోని గారు రాలేదు. అండ్ ఓవరాల్గా శివకార్తికేయన్ గారు నాకు వాష్రూమ్లో కలిశారు. నాకు శివకార్తికేయన్ నేను చెప్పా, నేను సినిమా అయిపోయిన తర్వాత కలుస్తానండి, విల్ మీట్ లేటర్ అని చెప్పి. ఇంకా నాకు బిజీ ఉన్నాయడా, నాకు డేట్స్ లేవు, ఆయన ఖాళీగా ఉన్నాడు నాకు తెలియదు. ఓకేనా, రైట్. చెప్పాలంటే విజయ్ సేతుపతిది అసలు క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్. విజయ్ దళపతి అంటే ఆయన క్యారెక్టర్ వాటి డిఫరెంట్ ఉన్నది. అంటే సినిమాలో చాలా సినిమాలు తీసుకుంటే ఈ సినిమా ఒక డిఫరెంట్గా ఉంది. అంటే ఇంకోటి ఇలా ప్రభుదేవ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు, ఒక కొత్తదనం చూపించిండు. ప్రభుదేవ యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదు, కానీ సినిమా మాత్రం దుమ్ము లేపేసింది. అంటే అనుకుంటూ చాలా మంది పొలిటికల్ పోయిన తర్వాత మళ్ళీ ఈయన హీరో ఎంట్రీ ఇస్తాడా ఇయ్యరా అనుకుంటారు, కానీ పొలిటికల్ సినిమా ఇండస్ట్రీ పొలిటికల్కి దానికి సంబంధం ఉంటుంది. విజయ్ సేతుపతి ఇంకా సినిమాలు చేస్తుంటాడు, కానీ చాలా కొత్తగా ఉంది. స్టోరీ కూడా ఒక డిఫరెంట్గా పెట్టిండు. అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనే సినిమా లేదు. నిజంగా చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఇంకోటి ప్రభుదేవ్ గారు ఛానల్ తర్వాత మనం స్క్రీన్ మీద చూసాం, ఎప్పుడో ఛానల్ చూసిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నిజంగా చెప్తున్నా, ఆయన మాత్రం నిజంగా చాలా డిఫరెంట్గా చేసిన ప్రభుదేవ్ గారు. ఎక్కడ చూడడానికి కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక కొత్తదనం చూపించిన డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. లాస్ట్కు అజిత్ లైక్ అలా బిడ్డ అంటే అన్నమాట, ఎవరు లైకర్ అంటే అజిత్ లైకర్ అని అంటది. అది మాత్రం అంటే ఒక డిఫరెంట్గా పెట్టింది కాన్సెప్ట్ లాస్ట్లో. నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అంటే ఒక డిఫరెంట్గా పెట్టింది. అంటే గుంటూరు కారంలో కానీ ఒక డిఫరెంట్గా పెట్టింది, ఒక కొత్తదనం పెట్టింది.
సూపర్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్. గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది నాకైతే. సినిమా అయితే మొత్తం వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అన్న మెయిన్ కాన్సెప్ట్ అంటే మంచి ఎగ్జైటింగ్ ఉంటుంది అన్న. ఎలిమెంట్స్ కూడా అంటే స్టార్టింగ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. ఫాదర్ మదర్ కొడుకు సెంటిమెంట్ అంతా మంచిగా చూపిస్తారు. ఇంకా ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్న ట్విస్ట్. ఒక్కొక్క ట్విస్ట్ అసలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది నిజంగా అన్న. నిజంగా ముంబై మ్యాచ్ లో 6 కొడతారు చూడండి. అసలు నిజంగా అసలు సినిమాకి అసలు మ్యాచ్ చూడడానికి వెళ్ళినాంరా అని అయితే అనిపించింది. అంత అయిపోయి వచ్చింది అనమాట క్లైమాక్స్ సీన్ అనేది. అసలు ఎవరు ఊహించని కూడా ఊహించారు. విజయ్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. ధోని గారిని చూపిస్తారు, మళ్ళీ మన శివకార్తికేయ గారు ఉన్నారు. మళ్ళీ మెయిన్ చెప్పాలంటే ప్రభుదేవ్ అన్న రోల్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. నిజంగా నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు అందరు వెళ్ళండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. 3 అవర్స్ మూవీలో అసలు లాగ్ ఎక్కడ లేదన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే డైరెక్టర్ గారు ఎంగేజింగ్ గా తీసుకెళ్ళింది అనమాట స్టోరీని. అంతేగాని లాగ్ అయితే అసలు ఏం లేదు. అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది సినిమా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా తలపతి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న. అంతే, థ్యాంక్ యూ. చాలా పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే యాక్టర్స్ ఎలా ఉన్నారు? చాలా మంది పెద్ద వాళ్ళు అందరు ఉన్నారు. స్నేహ గారు ఉన్నారు, లైలా గారు ఉన్నారు, మన నెక్స్ట్ విజయకాంత్ గారు కానీ, మన శివకార్తికేయ గారు కానీ, ప్రభుదేవ్ గారు కానీ చాలా అంటే చాలా మంది పెద్ద క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరికి కూడా ఇచ్చిన రోల్ ఇచ్చిన లాగానే చేసిర్రు. నెక్స్ట్ మన ప్రభుదేవ్ గారి రోల్ గురించి అయితే మెయిన్గా చెప్పొచ్చు. ఫస్ట్ మన విజయ్ తలపతి గారు అంటే నెక్స్ట్ ప్రభుదేవ్ గారే వస్తారు సినిమా చూసి. అలా ఉందన్నమాట ఆ రోల్ కూడా. సో చూడండి సినిమా మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మీనాక్షి గారి రోల్ ఏంటంటే హీరోయిన్ అని కాదు కానీ ఒక కూతురు ఒక లవ్ స్టోరీ, మన చిన్న విజయ్ గారితో ఒక లవ్ స్టోరీ, ఆ లవ్ ట్రాక్ నడిపించడం కానీ, సాంగ్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ ఉంది, వాళ్ళ మధ్యలో ఉన్న మాటలు అవన్నీ చాలానే చూపించారు. 3 అవర్స్ మూవీ ఎందుకు పెట్టారంటే ఇంతమంది పెద్ద క్యాస్ట్ కాబట్టి వీళ్ళందరికీ ఇచ్చే టైమింగ్స్ అలా ఇచ్చి 3 అవర్స్ పెట్టారు. ఆయన విలన్ గా నేను ఎవరని చెప్తే ఎలా అన్న సినిమా చూడండి మీకే తెలుస్తుంది. విలన్ చాలా మంది ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పిన పేర్లలోనే వాళ్ళలో విలన్స్ ఉన్నారు. సో చూడండి ట్విస్ట్ కూడా అదిరిపోతాయి అన్న. థ్యాంక్ యూ.